సిఎంఆర్ జ్యువెలరీ వారి శ్రావణ స్వర్ణోత్సవం. అన్ని రకాల 22 క్యారెట్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు. ఇకపై అడ్వాన్స్ ఫీజు రియంబర్స్మెంట్. ఏడాదికి ముందే విద్యార్థుల ఖాతాల్లోకి నగదు. పూలే విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ ప్రకటన. రేపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. అక్టోబర్ 30 వరకు హిల్ట్ పాలసీ పొడిగింపు. 22A పై ఇప్పటికే సమీక్షించామన్న పొంగులేటి. స్వార్థ రాజకీయాలతో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఆయారాం గయారాంలతో పార్టీకి ఒరిగిందేం లేదు. మరోసారి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. రాజగోపాల్ రెడ్డి మాటలు నా దృష్టికొచ్చాయి. గీత దాటితే చర్యలు తప్పవు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్. పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు పోవద్దు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టాలి. పార్టీ నేతలకు జనసేన కీలక సూచనలు. జైలుపై విడుదలైన అప్పలరాజు. తప్పుడు కేసులపై త్వరలోనే వివరిస్తానన్న మాజీ మంత్రి. జైలు నుంచి నేరుగా ధర్మాన ఇంటికి వెళ్లిన శ్రీదిరి. తెలుగు రాష్ట్రాలకు జీఆర్ఎంబీ కేఆర్ఎంబీ భేటీలు కీలకం. రూల్స్ ప్రకారమే శ్రీశైలం నీటిని వాడుకుంటున్నాం. అభ్యంతరాల్ని జీఆర్ఎంబీకి చెప్పామన్న నిమ్మల. పోలవరం వెలిగొండ పనులపై సీఎం సమీక్ష. 36 ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలంటూ నిర్ణయం. జలధార జలహారతి కార్యక్రమాలపై దిశానిర్దేశం. సీడ్ యాక్సెస్ రోడ్ కి 1,519 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 21 కిలోమీటర్లకు ఇంత ఖర్చు ఏ దేశంలోనూ లేదు. 100 కోట్ల పనులు 465 కోట్లకు పెంచారన్న అంబటి. ప్రియాంక మృతిపై రాజమండ్రిలో ర్యాలీ. క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నేతలు న్యాయం చేయాలంటూ డిమాండ్. కంచుకోట రాజోలును జనసేనకిచ్చాం. టీడీపీ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. నిరంతరం రాజీ పడుతున్నారన్న అమూల్య. ప్రతిపాడులో వరుపుల రాజా జయంతి వేడుకలు. భర్తను తలుచుకుని ఎమ్మెల్యే సత్యప్రభ భావోద్వేగం. రాజా విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారాయణ. చంద్రగిరిలో టీడీపీ భారీ ర్యాలీ. బీఎస్సీ అభ్యర్థులతో కలిసి ర్యాలీ జరిపిన ఎమ్మెల్యే. భారీగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులు. ఉచిత రేషన్ కేంద్రమే ఇస్తోంది. రేషన్ కార్డుపై రేవంత్ ఉత్తమ్ ఫోటోలు వేసుకున్నారు. ఈ ప్రభుత్వం దిగిపోతే మళ్లీ కార్డులు ఇవ్వాలన్న ఈటెల. నలుగురు మంత్రులు వేల కోట్లు దోచుకుంటున్నారు. మంత్రుల అక్రమ సంపాదన 10 రెట్లు పెరిగింది. రేవంత్ సర్కారుపై ఏలేటి విమర్శలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై తిరంగా ర్యాలీ. దేశ అభివృద్ధి విపక్షాలకు నచ్చడం లేదన్న కిషన్ రెడ్డి. కుట్రల్ని తిప్పికొట్టాలన్న కేంద్ర మంత్రి. యాదగిరిగుట్ట పాలక మండలి కీలక నిర్ణయాలు. 43 కోట్ల 12 లక్షల రూపాయలతో దీక్షాపరుల మండపానికి ఆమోదం. అన్నప్రసాదం భోజన సామర్థ్యం 2000 మందికి పెంపు. అనకాపల్లి అల్లూరి బోర్డర్లో గిరిజనుల నిరసన. గుర్రాలు జాతీయ జెండాలతో 3 కిలోమీటర్ల యాత్ర. కనీస సౌకర్యాలు కల్పించాలంటూ నినాదాలు. విజయ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట. కరూర్ తొక్కిసలాట కేసులో సుప్రీంకోర్టు స్టే. మృతుల కుటుంబాలకు ఉద్యోగాలపై ఉత్తర్వులు కొనసాగింపు. నాందేడ్ ఆసుపత్రి నుంచి అకాలీదళ్ చీఫ్ డిశ్చార్జ్. దాడులకు భయపడే ప్రసక్తే లేదన్న సుఖ్బీర్ సింగ్ బాదల్. తనపై 2 సార్లు హత్యాయత్నం చేశారన్న నేత. మోదీ విదేశాంగ విధానంపై రాహుల్ సెటైర్స్. మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తించారన్న రాజ్నాథ్. రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికి మచ్చంటూ కౌంటర్స్. రాజ్యాంగాన్ని గౌరవించాలి. అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందాలి. యువత కలల్ని సాకారం చేసుకోవాలన్న రాష్ట్రపతి. స్వాతంత్ర దినోత్సవ వేళ ఢిల్లీలో హై అలర్ట్. పలుచోట్ల తనిఖీలు చేపట్టిన పోలీసులు. సీసీటీవీలతో పాటు అధునాతన టెక్నాలజీ వినియోగం. టీఎంసీ నేతలపై కొనసాగుతున్న దాడులు. మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ పై కోడిగుడ్లతో దాడి. ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్ మృతి కేసులో ఘోష్ అరెస్ట్.